రాజకీయాల్లో పరిటాల రవి గారి కన్నా మీరే టీడీపీలో సీనియర్ నాయకుడు. నేను పార్టీ ఆవిర్భావం నుండి ఉన్నా. నేను పరిటాల రవి 85కి మండల పార్టీ ప్రెసిడెంట్. గడ్డం సుబ్బు అప్పటికే టీడీపీలో ఉన్నారు. మేమంతా బాగా విద్యార్థి రాజకీయాలు, కాలేజ్ ఇదైపోతేనే వచ్చేసిన వాళ్ళం కదా. మొట్టమొదటి మీకు రాజకీయాల్లో ఓనమాలు దిద్దిన వాళ్ళు ఎవరున్నారు? ఓనమాలు ఏం లేదు బాబు. ఎన్టీ రామారావు ఆ పార్టీలో ఆకర్షితులై వచ్చాము. రామచంద్రారెడ్డి మాకు కొంత బంధుత్వాలు ఉన్నాయి. అదే క్రమంలో 83లో తెలుగుదేశం పార్టీకి బాగా మా నాన్న లీడ్ తీసుకొని అక్కడంతా ఆ ప్రాంతంలో బాగా ప్రచారం ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అంతా కూడా సపోర్ట్ చేశాం. అట్లే రాజకీయాల్లోకి వచ్చాం. ఇవన్నీ అంటే కొంత పరిటాల రవీంద్ర గారితో మొట్టమొదటిసారిగా మీకు ఎక్కడ పరిచయం ఏర్పడిందంటే కొత్తపల్లి అని చెప్పాను కదా. సందర్భంలో 93లోనే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కొత్తపల్లి మనకొండ కొత్తపల్లి రామగిరికి అందివే ఆ విలేజ్ వస్తుంది. అక్కడ ఆ బండి మీద కూర్చొని ఉంటే అప్పుడు మాట్లాడాను. యాక్చువల్గా ముందు ఎప్పుడు చూసింది కానీ 89 ఎలక్షన్ అంతా కలిసి పనిచేసాం. 89 ఎలక్షన్లో గాదిలింగప్ప ఎలక్షన్స్లో 89 రామచంద్రరెడ్డి నిలబడినప్పుడు మేమంతా కలిసి పనిచేసాం. ఆయన రాజకీయాల్లో లేరు కదా ఆయన. ఎవరు? పరిటాల రవీంద్ర గారు రాజకీయాల్లో లేడు. ఆయన రాజకీయాల్లో లేడు, వాస్తవంగా లేడు. బయట నుంచి సపోర్ట్ చేశారంటారా? బయట పార్టీకి సపోర్ట్ చేశాడు. 89లో రాజకీయాల్లో అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు ఆయనకి. తెలుగుదేశం అభిమానంతోనే రామచంద్రరెడ్డి పక్షాన ఆ రోజు ఇండిపెండెంట్కి సహకారం అందించాడు. ఆ పద్ధతిలో మేమంతా ఆ రోజు చేసాం. తర్వాత మేము కలవలేదు ఎప్పుడు కూడా. 93లోనే మనగొండ కొత్తపల్లిలో కలిసాం. తర్వాత ఇవన్నీ వచ్చాయి. తర్వాత ఇంకా ఇవన్నీ జరిగినాయి. 90 ఏదో చెప్పాను కదా, మా విలేజ్కి వచ్చాడు. తర్వాత ఈ పెద్ద ఆయన పిలిపివ్వడం, ఆయన రావడం, రాజకీయాల్లోకి రావడం, అంతా కలిసి పనిచేయడం, బాగా కష్టించి పనిచేసిన నేను కూడా 83 నుండి పాలిటిక్స్లో ఉన్నాను. అదేవిధంగా ఆ ప్రాంతంలో కూడా మా కమ్యూనిటీ కూడా మేజర్ కమ్యూనిటీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నాకు ఈ జిల్లా పరిషత్ మెంబర్గా సహకరించాడు. యునానిమస్గా జిల్లా పరిషత్ మెంబర్గా. రవీంద్ర గారిని మీరు, గడ్డం సుబ్బు గారైనా ఇతరులు ఎవరైనా తీసుకెళ్లారా? ఎన్టీఆర్ గారు ఫస్ట్ పోయింది సుబ్రహ్మణ్యమే పోయి ఇట్లా ఈయనైతే సూటబుల్ అని చెప్పినప్పుడు పెద్ద ఆయన పిలిచాడు. అప్పుడు అందరూ పోయాం అక్కడికి. తర్వాత రాజకీయాల్లోకి రావడం ఇంకెవన్నీ 94లో భారీ ఎత్తున హవా. మీరు ఎంత రాజకీయంగా ఉన్నప్పటికీ పరిటాల రవీంద్ర గారి వర్గంలో చేరిన అనంతరం మీ హవా కొనసాగింది అనేది ఒకటి. మాకు వర్గం అనేది కాదు కదా, పార్టీ కదా. నీకు పార్టీలోకి ఆయన వచ్చి చేరాడు. పార్టీలో అందరూ కలిసి పనిచేసాం. చేరిన తర్వాతనే మీ హవా ఎక్కువైంది అంటే బీకే పార్సారథి గారికి అంటూ హవా అంటే నేను వాస్తవంగా ఒప్పుకోవాలి. 95 జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆ రోజు జెడ్పీ మెంబర్గా పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాడు. ఎలక్ట్ అయిన ఆయన సహకారంతో, యునానిమస్గా ఎలక్ట్ అయిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఆయన సహకారంతో. పరిటాల రవీంద్ర గారు ఉండడంతో ఆ రోజు మీరు రొద్దంకి నామినేషన్ జెడ్పీటీసీగా నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా మీరు పెనుకొండకు వెళ్ళాలంటే అనంతపురంకి వచ్చి నామినేషన్ వేయాల్సి ఉండగా మీరు పొరపాటున పెనుకొండకు వెళ్ళి అయితే టైం అయిపోవడంతో మీకోసం టైం ఎక్స్టెన్షన్ చేయించి మరి ఆ రోజు నామినేషన్ దాఖలు చేయించారు. అది ఆ రోజు యాక్చువల్ ఒరిజినల్గా నిజమే. అదేమంటే మా మండల పరిషత్ అభ్యర్థిగా నిలబడిన నరసింహుల కోసం వీళ్ళు దౌర్జన్యం చేస్తారని ఎట్లయినా కానీ ఆడ ఉండాలి, అది మేమంతా ఎలా ఇబ్బంది పెట్టకుండా వానికి చూసుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడనే ఆగిపోయినాం. తర్వాత క్రమంలో తెలిసింది. కానీ ఇన్ టైంలో వచ్చాం. మేము ఇక్కడికి వచ్చాం. ఎక్కడికి అనంతపురం ఆఫీస్కి వచ్చాం, ఇచ్చేసాం. అప్పటికే టైం అయిపోయింది. పరిటాల రవీంద్ర గారే టైం అయిపోయిందంటే టైం అయిపోలేదు కాబట్టి నామినేషన్ తీసుకున్నారు. టైం అయిపోయింటే తీసుకోరు కదా నామినేషన్. అప్పటికే చాలా మంది బీసీలు ఉన్నారు. అంతమంది బీసీలు ఉన్నప్పటికీ మీకే పరిటాల రవీంద్ర గారు ఎందుకు అంత మద్దతు ఇచ్చేవారు? ఆయన కూడా ఒక ఆలోచన తట్టేదానికి ఇంకా ఒక బలమైన కారణం ఉంది. కారణం ఏమంటే జెడ్పీ మెంబర్స్ అంతా ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చైర్మన్ ఎవరు, తర్వాత వైస్ చైర్మన్ ఎవరు, ఈ విప్ ఎవరు అని డిస్కషన్ జరుగుతుండేది. ఆ సందర్భంలోనే ఒక చిన్నది ఏం జరిగిందంటే మేము ఇది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉన్నాం. పరిటాల రవీంద్ర గారు అందరూ కూర్చొని సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఏమైపోయిందంటే మాకు బుల్లె లక్ష్మీనారాయణ మా జిల్లా పార్టీ కురుబురు సంఘం అధ్యక్షులు, అతను నాతో అన్నాడు, మనం ఈ జిల్లాలో ప్రముఖంగా మేజర్ కమ్యూనిటీ మంది కూడా వన్ ఆఫ్ ఈ కులాల్లో వాల్మీకులతో సమానంగా మనము ఈ మెజారిటీ ఉన్న ఇన్ని ఓటర్స్ ఉండుకొని 7-8 నియోజకవర్గాల్లో మేజర్ కమ్యూనిటీ ఓట్స్ ఉన్నాయి. కానీ మనకి ఏ ప్రాధాన్యత రాలేదు. కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ ఇలా ఏమీ కాలేదు. కనీసం అట్లీస్ట్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అడుగుదాం అనేసి ఒక టైప్డ్ లెటర్ తీసుకొని వచ్చి సంఘం తరఫున ఇచ్చాడు.
మా పార్థసారథిగా అట్లీస్ట్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అన్న ఇవ్వండి అని ఇచ్చాడు అక్కడికి. ఇచ్చిన తర్వాత సరవాడాను బలవాడు లక్ష్మణాయన నువ్వేం చెప్పాలి మాయాపికి నేను ఇస్తా అని అన్నాడు అంతే. అది జరిగిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఆయన హైదరాబాద్ పోయాడు పరిటాల రవీంద్ర గారు. పోయి వచ్చిన తర్వాత ఒకరోజు మేమంతా కూర్చొని తర్వాత కలుసుకున్నాం, గెస్ట్ హౌస్లో కలుసుకొని మాట్లాడుతూ ఉంటే పార్త ఏం లేదులే మనం నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేస్తా, కేసీఆర్ అనే పేరు ఇంకా అది ఆప్షన్, ఇంకా దాంట్లో లీక్ కాలేదు. తర్వాత బోపిరెడ్డిని విప్పు చేద్దాం అనుకున్నాం. అంటే గుత్తా వెంకటనాయుడు వచ్చి తర్వాత ధర్మవరం ఎమ్మెల్యే వచ్చేసి లేదు మాకే కావాలి వైస్ చైర్మన్ అని అడిగాడు. సరేలే అని సరే నువ్వు విప్పుగా ఉండు ఒకవేళ ఆయన అది ఉంటాడు అని డిస్కస్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే జరిగిపోయింది ఏమంటే తర్వాత కేసీ నారాయణ ఇదే మన గడ్డం సుబ్రహ్మణ్యం అంతా హైదరాబాద్కి పోతే బీఫారం తీసుకొని వచ్చారు. బీఫారము చైర్మన్గా కేసీ నారాయణ తీసుకొని వచ్చారు. తర్వాత తీసుకొని వచ్చిన తర్వాత రెండో రోజు మాకు తాగే నీళ్ళకి పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళారు, పరిటాల రవీంద్రతో సహా అందరూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన సందర్భంలో డిస్కషన్ జరుగుతూ ఉంది. దాని మీద జరుగుతూ ఉంటే పెద్ద ఆయన నుండి ఫోన్ వచ్చింది ఇక్కడికి, ఇది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి. ఒకసారి రింగ్ అయింది. ఎవరున్నారంటే కేసీ నారాయణ గారు ఉన్నారన్నారు. పరిటాల రవీంద్ర గారు ఎక్కడున్నారంటే పుట్టపర్తిలో ఉన్నారని చెప్పారు. చెప్తే రెండోసారి మాట్లాడమని చెప్పినారు. వీళ్ళు ఇక్కడ రింగ్ అయితే ఇక్కడ ఎత్తిలా డైరెక్ట్గా పుట్టపర్తికి ఫోన్ చేశారు. మామూలుగా ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పేసి ఇట్లా పెద్ద ఆయన మాట్లాడాలంటే ఆయనకి రింగ్ ఇచ్చినారు. ఫోను ఇస్తే లేదు ఇట్లా ఖమ్మంలో మార్చాం జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిని సిడి రవికుమార్ని ఇస్తాం ఖమ్మాస్కి, స్టేట్లో ఇప్పుడే 5 మంది అయిపోయినారు కాబట్టి అనంతపూర్కి చేంజ్ చేస్తున్నాం అభ్యర్థిని, 5 నిమిషాల్లో నువ్వు చెప్పు అని చెప్పినాడు. 5 నిమిషాలు చెప్పు అంటేనే ఇమీడియట్గా 2 డమ్ములు కొట్టేతాలకి ఇంకా ఒకసారి ఫోన్ వచ్చింది, 2 సిగరెట్లు తాగేటప్పటికి. ఫోన్ వస్తే ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకొని అంటే ఈ జిల్లాలో పరిస్థితులు కమ్యూనిటీ ఇవన్నీ అక్కడ చెప్పాము కదా, ఒక లెటర్ ఇచ్చాము కదా అప్పుడు, దాన్ని చూసుకొని మేజర్ కమ్యూనిటీ పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఉంది కదా, ఇస్తే బాగుంటుందని ఎవరితో అడగనే ఆయనే సొంతంగా నిర్ణయం చేసుకొని ఆలోచన చేస్తూ పెద్ద ఆయనకి నా పేరు ఇమ్మీడియట్గా చెప్పేశాడు. అయిపోయింది. వెంటనే మా దీనికి వచ్చాడు, పెనుగొండకు వచ్చాడు. పెనుగొండకు వచ్చి ఎస్ రామచంద్రరెడ్డిలు ఉంటే ఇట్లా పెద్ద ఆయన ఇట్లా ఫోన్ చేశాడు, మారుస్తున్నామని పార్త పేరు చెప్పాను నేను అని చెప్పేసాను. అక్కడ చెప్పేసి ఇమీడియట్గా అక్కడ ఫోన్ చేశాడు మా రొద్దం పోలీస్ స్టేషన్కి. అప్పుడు ఇవి లేవు, సెల్ ఫోన్లు ఇవన్నీ ఏంటి లేవు. రొద్దం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇట్లా పార్త ఇట్లా రమ్మని చెప్పండి అని చెప్పినాడు. మేము అప్పటికి ఆ రోజు మే 20వ తారీఖు అనుకుంటున్నా, మే 20వ తారీఖు 95 మండల పార్టీ ప్రెసిడెంట్స్ ప్రమాణ స్వీకారం పెట్టాం. అప్పుడు మా రొద్దానికి ఒక నరసింహులని నరసింహులు అనే అబ్బాయి మా ఎస్సీ క్యాండిడేట్, ఆ అబ్బాయి ప్రమాణ స్వీకారం ఉండేది. ఆ రోజు చేయించి నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి పోయి మా ఇంటికాడ పోయేసి కొద్దిగా ఏదో చాప వేసుకుని బయట చల్లగా గాలి తోలుతుంటే అట్లా అడ్డం అనుకున్నా. మా తమ్ముడు ఇంకొక అబ్బాయి వచ్చి హెల్త్ బాగాలేదు ఇంజక్షన్ వేసుకురావాలా అంటే మోటార్ సైకిల్ తీసుకోబోండి అని చెప్పిన. తీసుకోబోయి 5 నిమిషాలకు వచ్చారు. తిట్టా, ఎందుకు ఇంత స్పీడ్గా వచ్చారు మోటార్ సైకిల్, ఇంకెంత తొందరగా ఇంజక్షన్ వేసుకొచ్చారు అని. లేదన్నా పరిటాల రవి గారు పోలీస్ స్టేషన్కి వస్తున్నాడంట, నేను ఇమ్మీడియట్గా రమ్మని చెప్పారంట, పోలీసులు చెప్పారు, దానికి వచ్చామని చెప్పారు. నేను చేరేటప్పటికి ఆయన పెనుగొండ ఉంటే వచ్చినాడు. చాలా ఫాస్ట్ కదా వెహికల్. కొన్ని విషయాలు ఉండేది. పరిటాల రవీంద్ర గారికి ప్రైవేట్ సైన్యం ఉండేది, ఆయన శత్రువులందరూ కూడా ప్రైవేట్ సైన్యం ద్వారా హత్య చేయించేవారన్న ఒక విమర్శలు కూడా అప్పట్లో గట్టిగా వచ్చేటి. అంటే ఆ సందర్భంలో మీరు ఆయన వెంట ఉన్నప్పుడు ఎలాంటి గైడ్ చేసేవారు? నాకు అలాంటి సమస్య నా ముందుకే రాలేదు, నేను ఆయనతో అట్లా చర్చించలేదు ఎప్పుడు. ఆ సందర్భమే నా దగ్గర రాలేదు. ఆయన ప్రైవేట్ సైన్ ఉందా లేదనేది కూడా నాకు తెలియదు. నేనంతా ఓన్లీ నేను అది ఎప్పుడు కూడా సాఫ్ట్ కార్నర్, నేను ఎప్పుడు ఇప్పటికీ సాఫ్ట్ కార్నరే, అప్పుడు